స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ పేరు చెప్తే చాలా పార్టీలు భయపడిపోతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షాలు భయపడిపోతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న ఓట్లు తీసివేసి బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు మాత్రమే ఉంచేసి తమని రాజకీయంగా దెబ్బతీసి బీజేపీ గెలవటానికి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆడుతున్న గేమ్ ఇది అనేది ప్రతిపక్షాల ఆరోపణ. కానీ రియాలిటీలో అదే నిజమవుతుందా అంటే, మనం తమిళనాడులో సరి జరిగింది, తర్వాత ఎన్నికలు జరిగాయి. కేరళలో సరి జరిగింది, తర్వాత ఎన్నికలు జరిగాయి. తర్వాత బెంగాల్లో సరి జరిగింది, తర్వాత ఎన్నికలు జరిగాయి. అలాగే అస్సాంలో కూడా. కానీ సరే, బెంగాలు అస్సాము అంటే బీజేపీ గెలిచింది. కానీ తమిళనాడు కేరళ ఎవరు గెలిచారు? బీజేపీ కానీ బీజేపీ కూటమి కానీ గెలవలేకపోయిందిగా. బీజేపీ పర్ఫార్మెన్స్ తమిళనాడులో కేవలం ఒక్క సీటు, అసెంబ్లీ సీటు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే పార్టీ 47 సీట్లు మాత్రమే గెలిచి థర్డ్ ప్లేస్లో ఉంది. మన నిజానికి సరి గనక బీజేపీకి కానీ బీజేపీ మిత్రపక్షాలకు కానీ పాజిటివ్గా ఉండేటట్టయితే అన్నాడీఎంకేకి సీట్లు పెరగాలిగా. డిఎంకే ఓట్లు లేదా విజయ్కి పడే ఓట్లని తీసివేసేసి అన్నాడీఎంకేకి పడే ఓట్లు మాత్రమే ఎక్కువ ఉంచాలిగా. కానీ గ్రౌండ్ రియాలిటీలో తమిళనాడులో బీజేపీ కూటమికి ఏం ఫేవర్ జరగలేదుగా. అలాగే కేరళలో బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ. ఎందుకు? సరి పేరుతో కనుక కాంగ్రెస్ ఓట్లను తగ్గించి, కమ్యూనిస్ట్ ఓట్లను తగ్గించి బీజేపీ అనుకూల ఓట్లను ఉంచుకోగలిగితే బీజేపీకి కొన్ని స్థానాలన్నా పెరుగుండేగా. కానీ అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అది కూడా మా ఊళ్ళకి కాదు, వన్ సైడ్ విజయం కేరళలో కాంగ్రెస్ది. మరి ఎట్ట సాధ్యమైంది? సరి పేరుతో కనుక ప్రతిపక్షాలకు అన్యాయం జరుగుంటే కాంగ్రెస్కి అన్ని సీట్లు ఎట్ట వస్తుంటాయి? అంతెందుకండి, పశ్చిమ బెంగాల్లో 87 లక్షల ఓట్లు సరి పేరుతో తొలగించారు. నిజమే, తొలగించారు. దాని మీద మమతా గగ్గోలు పెట్టింది. కానీ తీరా సీన్ కట్ చేస్తే ఏ నియోజకవర్గాల్లో అయితే ఓట్ల తొలగింపు ఎక్కువ ఉందో అక్కడ గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా. ఓట్ల తొలగింపు ఎక్కువగా జరిగిన నియోజకవర్గాల్లో గెలిచిన తృణమూల్ కాంగ్రెసే. మరి తృణమూల్ కాంగ్రెస్ ఓట్లే కనుక తొలగించి ఉంటే ఆ స్థానాల్లో బీజేపీ కదా గెలవాల్సింది. ఏంది సరి ఎందుకు పెడుతున్నారు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసివేయాలి, తర్వాత దొంగ ఓట్లు తీసివేయాలి. డబుల్ ఓట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆంధ్ర వాళ్ళ ఓట్లు హైదరాబాద్లోనే ఆంధ్రాలో ఉన్నాయి. వాళ్ళ ఓట్లు ఏదైనా ఒక చోటే ఉంచాలి. పైగా కొంతమంది ఏంటంటే ఒక ఏరియాలో ఒక ఇంట్లో ఉంటారు, అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటర్ ఐడి పెట్టుకుంటారు. సరే, ఆసారికి అప్పటికి ఓటే వచ్చాము ఆ ఎన్నికల్లో. తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వేరే ఇంటికి మారిపోతారు. చాలా మంది రెంటెల్లో ఉండేవాళ్ళు ఉంటారుగా, ఆయన నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. ఈ ఓటు ఇక్కడ ఉంటుంది, ఏరియాలో ఉంటుంది, ఇది తీసేరు. మళ్ళీ అక్కడికి పోయి అక్కడ ఓటు అక్కడ నమోదు చేసుకుంటారు. ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది. ఇలా 2 చోట్ల ఓటు ఉన్న వాళ్ళని ఒకే ఓటుగా మార్చాలి. దొంగ ఓటు తీసివేయాలి, చనిపోయిన ఓటు తీసివేయాలి, అసలు ఓటు హక్కే ఉపయోగించుకున్న ఓటు కూడా తీసేయాలి. ఈ ఉద్దేశంతో సరిపెట్టారు. సరి పెట్టడం వల్లనే రిజల్ట్ చూడండి, బెంగాల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ రాని విధంగా 90% పైగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. అలాగే తమిళనాడులో కూడా అంతే. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా సరి జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేస్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ అంటే మళ్ళీ ఎవరు? మన దగ్గర ఉండేటువంటి కలెక్టర్లు, ఎంఆర్ఓలు వీళ్ళే ఇంటరాక్ట్ అవుతారు. ఎలక్షన్ కమిషన్ కంటూ సపరేట్ టీం ఉండదు. స్టేట్లో ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, అతని కింద పనిచేసే టీం అంతా మళ్ళీ జనరల్గా ఉండే అధికారులే. వీళ్ళు అన్ని రాజకీయ పార్టీలకి పరిచయమైన వాళ్ళే ఉంటారు. ఎలక్షన్ కమిషన్ ఏదో సపరేట్ టీం పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన పని మాత్రమే చేయదు. కానీ ఇక్కడ చూడండి, తెలంగాణలో బీఆర్ఎస్ గోల చేస్తుంది సరికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ గోల చేస్తుంది, మా ఓట్లు తీసేస్తారు, మా పార్టీకి పడే ఓట్లు తీసేస్తారు. కాంగ్రెస్ అయితే విచిత్రంగా సెక్యులర్ ఓట్లు తీసేస్తారు. మరి సెక్యులర్ ఓట్లు ఏందో నాకు అర్థం కాలే. ఉన్నోట్లు సెక్యులర్ ఓట్లు ఏందో అనేది నాకు అర్థం కాదు. కానీ సెక్యులర్ ఓట్లు తీసేస్తారు అని గోల చేస్తుంది. మరి కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సరి జరిగాక. విచిత్రమైన వాదన చేస్తూ ఉంటారు కొంతమంది. సరే, ఏది ఏమైనా ఇంకొక విషయం ఏంటంటే, బూత్ లెవెల్ వరకు బిఎల్ఓలు వస్తారు. అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి పోలింగ్ బూత్కి వచ్చి, ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి సమాచారాన్ని సేకరించి ఎవరి ఓటు ఉంచాలి, ఎవరి ఓటు ఉంచకూడదో డెసిషన్ తీసుకుంటారు. ఆ సమయంలో అన్ని పార్టీల తరఫున బిఎల్ఏలు ఉండొచ్చు, అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్. అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీల ఏజెంట్లు కూడా ఆ బిఎల్ఓతో ఇంటరాక్ట్ అవుతూ, ఇగోండి ఈ ఓటర్ లేడు, మరి ఇతను ఓటు తీసేయచ్చు అని చెప్పవచ్చు. ఈ బిఎల్ఏల్లో ఎవరు అబ్జెక్ట్ చేసుకొచ్చినా సరే, ఉన్నాడండి అతను మొన్ననే ఊరికి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు 4 రోజుల్లో అంటే మళ్ళీ ఆ ఓటు తొలగించరు. అన్ని పార్టీల ఏజెంట్లు సమక్షంలోనే ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిద్ది. పార్టీలకు తెలియకుండా ఏం జరగదు. ఇప్పుడు ఎలాగైతే పోలింగ్ బూత్లో ఎన్నికలు జరిగేటప్పుడు పోలింగ్ బూత్ ఏజెంట్లు కూర్చుంటారు, ఇక్కడ కూడా అంతే. బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు అన్ని పార్టీల తరఫున, వాళ్ళ సమక్షంలోనే జరిగిద్ది, వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు. అంత పకడ్బందీగా నిర్వహిస్తున్నా సరే వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించడం.
ఏంటిదండి, ప్రతిపక్షాలకి వరుసగా ఓటములు వస్తున్నాయి. ఈ దేశంలో ఎన్డీఏ బీజేపీ వరుసగా గెలుస్తుంది. ఈ గెలుపుని తమ ఓటమిగా అంగీకరించకుండా ఉండాలి అంటే బీజేపీ గెలుపు మీద ఏదో ఒక రకమైన విమర్శ చేయాలంటే ఇదిగో సార్ పేరుతో గెలుస్తుంది, ఎలక్షన్ కమిషన్ ద్వారా గెలుస్తుంది అని చెప్పాలి. ఇది 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 ఇంతకుమించి ఏమీ లేదు. మరి చెప్పండి, సరైన ఓట్లు పోయాయండి అని మరి ఏమైనా కోర్టులో పిటిషన్ వేసుకున్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ? నా ఓటు నేను ఓటు రెగ్యులర్గా ఉపయోగించుకుంటున్నాను, ఇదే ఏరియాలో ఉంటున్నాను, కానీ నా ఓటు తొలగించారు అని మాట్లాడినోడు ఎవరన్నా ఉన్నారా? ఇప్పటికి చాలా రాష్ట్రాల్లో సరి పేరుతోటి సమగ్ర ఓటర్ల సర్వే జరిగింది కదా, ఎక్కడైనా ఎవరు ఓటైనా పోయినట్టు బయటకు వచ్చి మాట్లాడినట్టున్నారా? లేదు. కేవలం ఒక పుకారు మాత్రం సరి పేరుతో అసలైన ఓట్లు పోతున్నాయి, ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తున్నారు, బీజేపీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ చేస్తుందని ఒక ప్రచారం తప్ప దాంట్లో ఆధారపూరిత ఆరోపణలు అయితే లేవు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సార్ మీద.